మేము నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చంద స్కావెంజర్గా పనిచేస్తాము. స్కూల్లో మమ్మల్ని తీసుకుంటలేరు, కర్నల తీసేసిండ్రు. మమ్మల్ని ఖచ్చితంగా తీసుకునాలా, రేవంత్ రెడ్డి ఖచ్చితంగా మాకు ఇవ్వాలా, నెల నెలకు జీతాలు వేయాలా, అన్నీ మంచిగా చూడాలా. మేము ఇష్టం కొద్దీ నిన్ను లెక్క చేసినాం, కోరుకున్నాము, మమ్మల్ని మంచిగా తీసుకునాలా. నార్కర్నూలు డిస్టిక్ అచ్చంపేట తాలూకా కొండనాగులమ్మ గ్రామం సార్. మేము టీఎస్ఆర్టీసీలో గత 2010 నుంచి ఉద్యోగం చేస్తున్నాము. 2018లో అనుకోకుండా అనివార్య కారణాల వల్ల మా మీద చేయని ఉద్యోగాలకు తోలిచ్చి మమ్మల్ని చేయని తప్పులు మా మీద దుద్ది అధికారులు మమ్మల్ని సస్పెండ్ చేసి రిమూవ్ చేసి ఉద్యోగాలు లేకుండా మమ్మల్ని 5-6 సంవత్సరాల నుంచి వేధిస్తున్నారు. కోట్లల్లో చుట్టూ తిరిగినా ఎక్కడ తిన్నా మాకు పరిష్కారాలు అవుతలేవు. కాబట్టి మా ఉద్యోగుల మీద స్పందించి టీఎస్ఆర్టీసీ ఉద్యోగం మీద స్పందించి మాకు ఉద్యోగాన్ని కల్పించాలని యనమల రేవంత్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా విన్నవిస్తున్నాం సార్. మీరు మా 3000 మంది కుటుంబాల రోడ్ల మీద పడ్డవి, మా పిల్లల చదువులకు ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి మీరు మా మీద దయదలిచి మీరు ముఖ్యమంత్రిగా కొనసాగిన రోజుల్లో మాకు ఉద్యోగాలు కల్పించాలని, మా కుటుంబాల రోడ్ల మీద పడకుండా మాకు జీవనోపాధి తిరిగి కల్పించాలని కోరుచున్నాం సార్. ఇప్పుడు అచ్చంపేట నిర్మలు ఖానాపూరు అక్కడ గైస్ స్కూల్లో 30 ఏళ్ళు వేసినాము. 30 ఏళ్ళ సుంది మాకు ఏ ఆధారం లేదు. ఇప్పుడు బంద్ అయ్యి సంవత్సరం అవుతుంది, జీతం రెండక నా భర్త చనిపోయిండు. నాకు రేవంత్ రెడ్డి సాయం చేయాలా, 3 ఆడపిల్లలు పట్టుకొని బతుకుతున్నా. నా పేరు లింగయ్య, కలవల శ్రీలింగయ్య. స్కూల్లో పని చేయబట్టి 20 ఏళ్ళ జీతం లేదు, నాతం లేదు. ఆ మేడాలు ఇచ్చిన 1000 రూపాయలతో పని చేస్తున్నా. నాకు రేవంత్ రెడ్డి సారు నాకు జీతం పెంచి నాకు పని చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. నా పేరు మల్లెల నాగమణి అండి. మా నాన్నగారి నిమిత్తం వికలాంగుల పింఛన్ నిమిత్తం మేము ఇక్కడి నుంచి వచ్చాము. మదన నియోజకవర్గం ఎరుపాలెం మండలం నుంచి, ఎరుపాలెం గ్రామం నుంచి వచ్చాము. గత 5-6 సంవత్సరాల నుంచి మా నాన్నకి వినికిడి లోపం వల్ల తల మోతను, తల నొప్పి వస్తుందండి. దీని గురించి మేము 4-5 సార్లు కూడా మా మండలంలోని పరిధిలో పింఛన్ కోసం ఎన్నిసార్లు కూడా అప్లికేషన్లు పెట్టినా కానీ అవి ఇంతవరకు కూడా ఏ పింఛన్ అనేది రాలేదండి. ఈసారన్నా మా యందు దయ ఉంచి రేవంత్ రెడ్డి గారు అన్నయ్య గారు పింఛన్ ఇప్పించగలరని మనవి. అదేవిధంగా గత ప్రభుత్వంలో మేము 2015 నుంచి 2020 వరకు కూడా విద్యా వాలంటీర్లుగా 4-5 సంవత్సరాలు చేశామండి. గత 2020 సంవత్సరంలో వాలంటీర్లను కరోనా కారణంగా వాలంటీర్లను తీసివేశారు. వాళ్ళకి ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ అందరినీ ఆదుకుంది, కానీ వాలంటీర్లు మాత్రం ఇంతవరకు కూడా వాళ్ళకి ఏ దారి చూపించలేదు. మరి వాడుకున్న అన్ని రోజులు వాడుకోవటం, అట్లా పక్కన పడేయటము అనేది ఎంత మాత్రమో తెలియట్లేదు. ప్రభుత్వానికి హైకోర్టులకి ఎంతవరకు కూడా హైకోర్టు వరకు కూడా వెళ్ళినా కానీ ఎటువంటి పరిష్కారం కాలేదు. విద్యా వాలంటరీగా పనిచేసినటువంటి చాలామంది ఉన్నారండి పేదలు. అలాంటి వారిని మా యందు దయ ఉంచి కొంచెం ఏదో ఒకటి మాకు భరోసా కల్పిస్తారని మనమండి. నేను సైదాబాద్ నుంచి వచ్చాను. నా పేరు జ్యోతి. గత సంవత్సరం నుంచి 20 ఏళ్ళ నుంచి కిరాయింట్లోనే ఉన్నాను. ఇంతకుముందు కూడా అప్లికేషన్ పెట్టలేను. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినని అప్లికేషన్ పెట్టినా, ఆయన ద్వారా మాకు డబుల్ బెడ్రూమ్ రావాలని కోరుతున్నాను. అది కూడా 2500 కూడా ఆడవాళ్ళకి ఇస్తామని అన్నారు కదా, అది కూడా శాంక్షన్ కావాలని మొదలు పెడుతున్నాను. హలో, मैं आदिलाबाद ज़िले से बात कर रहा हूँ, अजहर सैयद अजहर साहब. मेरे को मेरे खेत पे क्या सो ज़हीरुद्दीन बोलने वाला कब्ज़ा करा, और उसके बारे में क्या सो मैं कोर्ट को भी गया. कोर्ट से इंजेक्शन आर्डर मिला मगर कि रेवेन्यू डिपार्टमेंट के साहब मेरे को कैरी नहीं कर रहे. वो जब भी जा रहा हूँ क्या सो एमआरओ साहब क्या सो लापरवाही कर दे रहे. कम से कम 5 महीने होगा मेरे को इंजेक्शन आर्डर मिल के. मैं जा रहा हूँ, आज आता हूँ, कल आता हूँ बोल के ये लोग आ रहे ही नहीं. और मेरे को क्या सो वहाँ फिर मैडम को जाके बोला, मैं मैडम ये लोग हम बात नहीं सुन रहे बोल के यो मैडम को बोले, तो यो मैडम डायरेक्ट फ़ोन करके क्या सो तहसीलदार साहब से बात करे. ठीक है मैडम, लेके जाता हूँ बोल के बोले. फिर अब 4-5 महीने हो गए साहब, अब तक मिल लेके मैं क्यों. और हमारे कने पूरे आर्डर, पूरे पेपर है, बाप दादा से पट्टे पूरे हैं हमारे कने. ये लोग सताना बोल के सता रहे. इंजेक्शन आर्डर आते पर भी एमआरओ साहब नहीं लेके जा रहे, एमसी साहब नहीं है बोल रहे, कहीं गिरदावर नहीं है बोल रहे. एमसी साहब क्या सो 5 महीने से फिरा रहे हमारे को इंजेक्शन आर्डर आते पर. ज़रा मेहरबानी करके साहब ज़रा ये करिए. సైదాబాద్ జమునాబాయి 20 ఏళ్ళ సంది పెట్టినాం కూడా డబ్బులకు రాలేదు సార్. నాకు ఎవరు లేరు సార్, ఒక బిడ్డ ఉంది, నాకు ఎవరు లేరు దిక్కుదేశ. మీరే రేవంత్ రెడ్డి వచ్చిందని నాకు ఇల్లు ఇవ్వాలి సార్. దిక్కుదేశ ఎవరు లేరు సార్, మీరు నాకు చేయాలి న్యాయం సార్.
అడప పురుషోత్తం సార్. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి నమస్కారం సార్. డబుల్ బెడ్రూమ్ కోసం 10 సంవత్సరాలు అవుతుంది అప్లై చేసి, ఇంక ఇది వరకు ఏం పట్టించుకుంటలేదు. మొన్న ఫోన్ చేసారు, ఫోన్ చేసి కూడా మళ్ళీ ఎంఆర్ ఆఫీస్కి పోతే కూడా ఏం చేయలేము మేడం సార్. ఇది దృష్టికి తీసుకొస్తున్నాం సార్. మీకు దయచేసి మేము చాలా రోజుల నుంచి కిరాయి ఇళ్ళ నుండి ఇబ్బంది పడుతున్నాం సార్. మీరు దయచేసి మాకు ఇవ్వగలరు కోరుతున్నాం. ముఖ్యమంత్రి గారికి నమస్కారం సార్.